ఇదంతా ఇక్కడ వంట స్టార్ట్ చేసినామా కోతులన్నీ వచ్చి బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇక్కడ మాకు పని ఏం చేసుకొని అట్లా ఆ చెట్లో వచ్చినాయి, ఒక 3 కోతులు వచ్చినాయి. ఏం పని చేయలేదు. ఎంతరా కేజీ లెక్కన ఇస్తావా, ఎట్లా ఇస్తావు? కేజీ ఎంత? 60 రూపాయలా? నాకు ఒక 2 చేపలు ఇస్తావా? 2 చేపలు ఇస్తానులే 40 రూపాయలు. ఫ్రెష్గా ఉన్నాయా? ఇటు సైడ్ వస్తావా? అట్లా వస్తావా? రా. మా పిల్లలు అయితే పెద్ద పెద్ద చేపలు పట్టున్నారు. చేపలు కావాలన్నా అమ్ముతామన్నారు. మనం అన్ని చేపలు తినలేము కాబట్టి 2 చేపలు అయితే తీసుకుంటాం. ఇంకా దీంట్లో మేము కర్డ్ వేయడం మర్చిపోయినాం, నిమ్మకాయ వేయడం మర్చిపోయినాము. 2 వేసింటే ఇంకా సూపర్ ఉండే బిర్యానీ. రోడ్లోకి వెళ్తుంది. రోడ్లో పోకూడదమ్మా, వెహికల్స్ వస్తున్నాయి కదా. అమ్ము కైంగి చేసుకున్నా. ఈ స్టవ్ నేను ఆన్లైన్లో కొన్నా. మీరు కూడా ఎక్కడన్నా బయట వెళ్తున్నప్పుడు ఇలాంటి చిన్న స్టవ్ అయితే తెప్పించుకోండి. ఇది ఆన్లైన్లో అయితే దొరుకుతుంది. హాయ్, వెల్కమ్ టు ఆర్ఎన్ తెలుగు బ్లాగ్స్. చాలా రోజుల తర్వాత నేనైతే ఫ్యామిలీతో మరి బయటకు వచ్చాను. ఈరోజైతే పిఏబిఆర్ డ్యామ్. ఈరోజు ఫ్యామిలీతో కలిసి ఇక్కడ పిక్నిక్ చేస్తున్నాను. ఇక్కడే బిర్యానీ వండుకొని తినేసి ఈవినింగ్ అయితే మేము వెళ్తాం ఇంటికి. సో ఒకసారి ఈ వ్యూ మొత్తం చూపిస్తాను మీకు, ఎలా ఉందో చూడండి. ఇదంతా డ్యాము. ఇక్కడ ఈరోజు మేము పిఏబిఆర్ డ్యామ్లో ఉన్నాము మా ఫ్యామిలీతో. ఈరోజు అయితే ఇక్కడ బిర్యానీ అయితే ప్రిపేర్ చేయబోతున్నా. బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకుంటున్నా. రెడీ అయిన తర్వాత బిర్యానీ ఈరోజు నేను ఎలా చేస్తానో మీకు ఒకసారి చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. క్లైమేట్ అయితే సూపర్గా ఉంది ఇక్కడ. ఒకసారి వ్యూ మొత్తం చూపించదా? వ్యూ మొత్తం ఇక్కడ వంట స్టార్ట్ చేసినామా కోతులన్నీ వచ్చి బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇక్కడ మాకు పని ఏం చేసుకొని అట్లా ఆ చెట్లో వచ్చినాయి, ఒక 3 కోతులు వచ్చినాయి. ఏం పని చేయట్లేదు. సరదాగా చేపలు పడదామని గాలం కూడా తెచ్చుకున్నాము. కానీ ఈ గాలం ఇప్పుడు దీనికి ఉపయోగపడుతుంది, కోతుల తోలేకి ఉపయోగపడుతుంది నాకు. అక్కడ కూర్చోండి పైన, మీకు కనిపిస్తుందో నేచర్ అయితే
బిర్యానీ చేసేకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను రెడీ చేసుకొని పెట్టుకున్నాను. తను చికెన్ కడిగిస్తే నేను స్టార్ట్ చేసేస్తాను. కాసేపు తర్వాత బిర్యానీ తినేసేసి ఇక్కడ మనం చేపలు పడదాం. ఇక్కడ బాగా పడతాయి చేపలు కూడా. ఈ ప్లేస్లో చేపలు పట్టాం. ఇక్కడ కూర్చొని ఈ గాలం వేసుకొని చేపలు అయితే పడతాం. ఎంతరా కేజీ లెక్కన ఇస్తావా? ఎట్లా ఇస్తావు? కేజీ ఎంత? 60 రూపాయలా? నాకు ఒక 2 చేపలు ఇస్తావా? 2 చేపలు ఇస్తానులే 40 రూపాయలు. ఫ్రెష్గా ఉన్నాయా అవి? వెళ్ళిపోతాయా? ఒక 2 చేపలు ఇవి నాకు. ఇటు సైడ్ వస్తావా? అట్లా వస్తావా? రా. మా పిల్లలు అయితే పెద్ద పెద్ద చేపలు పట్టున్నారు. చేపలు కావాలన్నా అమ్ముతామన్నారు. మనం అన్ని చేపలు తినలేము కాబట్టి 2 చేపలు అయితే తీసుకుంటా. కేజీది కాదురా, నేను ఎవరు తినరు. సర్లే ఇస్తారా? ఫోన్పే ఉందా? ఫోన్పే లేదా? నాన్న నీ దగ్గర క్యాష్ ఉందా? 60 రూపాయలు. 50 రూపాయలు ఉందంటరా. సర్లే ఇట్లా రా. నువ్వేమంటావు ఇస్తే నేను తీసుకోండి రా. కోతులు అయితే వెళ్ళిపోయినాయి. దానా స్టార్ట్ చేద్దామా? మరి వస్తాయి. ఆఫియా హాయ్ గానా. హాయ్. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు బా. కేక్ అదేనా? నో 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 నో. ఏది? చాలా బియ్యం ఉంది. ఇంకొక నిమిషం. మీలో ఎంతమంది డేగ చూసారో చూడండి. ఇక్కడ ఒక డేగ అయితే చిన్న పిల్ల ఇక్కడ వచ్చి ఉంది. అది డేగ గడ్డ నాకు తెలీదు. ఆడుంది. సారీ. ఈరోజైతే బిర్యానీ అయితే రెడీ అయింది. కానీ వీడియోలో చూపించలేకపోయినా, ఎందుకంటే విపరీతంగా కోతులు అయితే వచ్చి చాలా ఇబ్బంది పెట్టాయి మాకు. సో ఆ కోతుల్ని తరుముకుంటేనే నా టైం సరిపోయింది. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఆల్రెడీ ఆఫ్గా తింటుంది. విపరీతమైన గాలి ఉంది ఇక్కడ, ఏం చేయడానికి కలేదు. ఫైనల్గా ఈ మర్రి చెట్టు కిందికి వచ్చి ఇక్కడ భోంచేస్తున్నాం. రోడ్ సైడ్ ఉంది ఇది. భార్య అన్నీ పెడతాను తినడానికి. ఎలా అనిపించింది నీకు ఈ ట్రిప్? బాగుంది. ఎంజాయ్ చేసావా? కానీ కోతులతోనే చాలా చిరాకు వచ్చింది. హాయ్ కనా. హాయ్ కనా. హాయ్. హౌ ఆర్ యూ? బీభత్సమైన ఆకలి అవుతుంది. టైం అయితే 4 అవుతుంది ఇప్పుడు. బిర్యానీ చేసి 1 అవర్ పట్టింది అంతే. తినడానికే ఈ టైం పట్టింది. మీకు మేము చేసిన బిర్యానీ కూడా చూపిస్తా.
చూపిస్తా. ఇదిగా మాడినట్టుంది. మాడలేదు, ముక్కలు బాగా ఫ్రై చేసిన అంతే. అబ్బా ఇంకా తినలేదు, తిని ఎలా ఉందో చెప్తా. బిర్యానీ చాలా బాగుంది. ఇంకా దీంట్లో మేము కర్డ్ వేయడం మర్చిపోయినాం, నిమ్మకాయ వేయడం మర్చిపోయినాము. రెండు వేసుంటే ఇంకా సూపర్గా ఉండేది బిర్యానీ. తాడిపత్రి బిర్యానీ కంటే బాగుంటుంది మా ఇంటి బిర్యానీ. साइड से उधर उधर का कंटिन्यू करने के बाद यार నిమ్మకాయలు పెరుగు మర్చిపోయాం, అయినా కూడా బాగుంది. ఇంకా చూసారా ఎట్లా ఫ్రై అయిందో. స్టాప్ కరా. ఇది బళ్ళారి నేషనల్ హైవే. నేను తినేది అయిపోయింది, నా భార్య తింటుంది. ఇంకే తినేది అయిపోలేదని ఇది ఇందాకే స్టార్ట్ చేస్తున్నా, అప్పుడే అయిపోతుందా? ఆలియా నేను ఎక్కడ వెళ్తే అక్కడ నా ఎంటే వస్తా ఉంది. ఆలియా బాగా ఎంజాయ్ చేసావు కదా ఈరోజు. ఊనమే ఏం నచ్చింది నీకు ఈరోజు చెప్పవే, చెప్పు. ఇది ఉంది కదా ఆఫియా, మా చిట్టి ఆఫియా మాకి పని చేసుకొని ఎట్లా. ఆఫీ కమ్ 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 హాయ్ కనా, హాయ్. ఇది పెద్ద రావి చెట్టు. మేము ఈ రావి చెట్టు కింద కూర్చొని బిర్యానీ తిన్నాము. తినాలా లేదో నాకైతే తెలియదు. కాకపోతే ఇక్కడ చాలా మంది తిని బ్లేడ్స్ వేస్ట్ అంతా వేసారనమాట. వారు ఎక్కడ కానీ ఏం పర్లేదులే. ఏ इसको शूज डाल, इसको शू डाल, कांचा में फिर रहा है. రోడ్లోకి వెళ్తుంది. రోడ్లో పోకూడదమ్మా, వెహికల్స్ వస్తున్నాయి కదా. అమ్ము అమ్ము కైంగి కైంగి కైంగి. ఇప్పుడే బిర్యానీ తినేసాం. ఇప్పుడైతే ఒక మంచి టీ అయితే చేసుకొని తాగుతాం. అలియా టీ చేసుకున్నావా? నీకు పాలు తాపిస్తాము, మేము టీ తాగుతాం అంతే కదా. లెట్స్ గో, టీ అయితే చేద్దాం. టీ అయితే చేసుకున్నాం. ఈ
స్టవ్ నేను ఆన్లైన్లో కొన్నా. సిలిండరు స్టవ్ రెండు 600 రూపీస్. సో మీరు చూసి ఎక్స్పెరిమెంట్ దగ్గర కూడా ఇలాంటిది ఉంది. కుక్కబోయ్ మీరు చూసే ఉండొచ్చు. ఎక్స్పెరిమెంట్ దగ్గర కూడా ఇలాంటిది ఉంది. కుక్కబోయ్ ये बच्ची को టీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు తాగి ఎలా ఉందో చెప్తా. మీరు కూడా ఎక్కడన్నా బయట వెళ్తున్నప్పుడు ఇలాంటి చిన్న స్టవ్ అయితే తెప్పించుకోండి. ఇది ఆన్లైన్లో అయితే దొరుకుతుంది. ఇలాంటి సిలిండర్స్ కూడా దొరుకుతాయి. నేను ఆన్లైన్లో బుక్ చేశాను. 600కి 4 వచ్చాయి ఇవి. ఇంకా అది రాలేదు. ఇది దీంతో పాటు వచ్చింది అనమాట. అది ఇంకా ఆన్లైన్లో బుకింగ్లో ఉంది. ఇంకా రాలేదు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు నాకు. నెక్స్ట్ టైం ఎక్కడైనా లాంగ్ పోదామని ఉన్నా. ఇది జస్ట్ ట్రైల్ అనుకున్నాను. ట్రైల్ మా పిల్లల్ని వేసపోతే ఎలా ఉంటుందని ట్రైల్ చేశాను. కానీ ఇది ఉంది చూడండి, మా ఆఫీగాడు చుక్కలు చూపిస్తా ఉంది. చుక్కలు చూపిస్తా ఉంది. చూసే అమాయకం కనిపిస్తుంది కానీ చూసారా? హాయ్ అంట. హాయ్ చెప్పరా? రండి రండి రండి. ఆలియా బాగా ఎంజాయ్ చేసింది. మా తోడుగా ఒకటి వచ్చారు గెస్ట్. మా గెస్ట్ నేచర్లో మాత్రం ఈ క్లైమేట్లో ఇలా ఎంజాయ్ చేస్తుంటే మాత్రం సూపర్ ఫీల్ ఉంది. టీ తాగేసి కాసేపు టైం స్పెండ్ చేసి మేమైతే ఇక్కడ నుంచి బయలుదేరుతాం. టైం అరౌండ్ 4:30 అవుతుంది. ఈ వీడియో ఎలా అనిపిస్తుందో మీరు చూసిన తర్వాత ఒక లైక్ అండ్ కామెంట్ అయితే చేయండి. ఇది నేను ఫ్యామిలీతో ఇలా బయట పిక్నిక్ రావడం ఇదే ఫస్ట్ టైం. చాలాసార్లు వెళ్ళాను కానీ బట్ వీడియో అయితే చేయలేదు. ఇదే ఫస్ట్ టైం వీడియో అయితే చేస్తున్నాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఫైనలీ మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. రిటర్న్ బయలుదేరాం మేము ఇంటికి. నియర్ బై 20 కిలోమీటర్స్. ఆలియా బ్యాక్ సైడ్ పడుకుంది.